గ్యాస్ కొరత మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తుంది. ఇల్లు, హోటల్, టెంపుల్ అన్న తేడా లేకుండా గ్యాస్ కొరత ఏర్పడుతూ ఉండడంతో కట్టెల పొయ్యి అనివార్యమైంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయలపై గ్యాస్ ఎఫెక్ట్ పడింది. దీంతో కట్టెల పొయ్యిపై ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఏడుపాయల వనదుర్గమ్మ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది భక్తులు వస్తారు. అమ్మ దర్శనానికి వచ్చే వాళ్లంతా అమ్మవారి ప్రసాదమైన లడ్డు, పులిహోరను భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. ఈ కొరత ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని తాకింది. గ్యాస్ సెగలు అమ్మవారి ఆలయానికి తాకడంతో ప్రసాద తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమ్మవారి ఆలయంలో నిత్యం సుమారు 2000 లడ్డూలు, 1000కి పైగా పులిహోర ప్యాకెట్స్ విక్రయిస్తున్నారు. సెలవు రోజుల్లో 6000 వరకు లడ్డూలు, 5000 పైగా పులిహోర ప్యాకెట్లు అమ్ముడవుతాయి. ఈ ప్రసాదం తయారీకి గ్యాస్ సిలిండర్లే వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ కొరతను అధిగమించేందుకు ఆలయ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పాత పద్ధతిలో కట్టెల పొయ్యిలు సిద్ధం చేశారు. వాటిపై వంటకాలు చేసి భక్తులకు ప్రసాదాలు అందిస్తున్నారు. ఈ గ్యాస్ సరఫరా సరిగా లేనందున ప్రసాదం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈరోజు కట్టెల పొయ్యి మీద తాత్కాలికంగా కట్టెల పొయ్యి మీద సర్దుబాటు చేసి ప్రసాదం వినియోగం చేయడానికి సంసిద్ధం చేసినాం. గ్యాసు లేనందున భక్తులకు సరైన సౌకర్యం ఇవ్వనందున చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకొని ఈరోజు చేస్తున్నాం. మన దేశవ్యాప్తంగా ఈ గ్యాస్ కొరత వల్ల ఆ ప్రభావం దేవాలయాల మీద కూడా పెద్దగా పడింది. అందులో భాగంగా ఇక్కడ మన ఏడుపాయల దుర్గాభవాని దేవస్థానంలో ప్రసాదాల విక్రయానికి, ప్రసాదాల తయారీకి గ్యాస్ అవసరం ఉన్నది. ఆ గ్యాసు లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రత్యామ్నాయంగా మనము కట్టెలతోని తయారు చేసే వంట పొయ్యిలు